తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై న్యాయ కోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ ఇవాళ ఢిల్లీకి వెళ్లనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీ ఢిల్లీలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని సంప్రదించనుంది. ఆయనతో పాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఇక ప్రజాభవన్లో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ కోవిదులు రాజ్యాంగ నిపుణులను సంప్రదించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కమిటీ న్యాయ కోవిదులతో సంప్రదింపుల ప్రక్రియను మంగళవారం కల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం ప్రజాభవన్లో కమిటీ సమావేశమై రిజర్వేషన్ల విషయంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తున్నారు వంటి అంశాలను ప్రాథమికంగా పరిశీలించింది. న్యాయపరంగా వివాదాలు రాకుండా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని మంత్రులు తెలుసుకున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను అధ్యయనం చేసి సూచనలు చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని ఇవాళ తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సలహా కూడా తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో శ్రీధర్ బాబు మినహా మంత్రుల కమిటీ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర న్యాయ కోవిదులను కలిసి అభిప్రాయం తీసుకోనున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి బీహార్ రాజధాని పాట్నాకు చేరుకుంటారు. ఓటు చోరీ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో చేస్తున్న పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్ తో పాటు తెలంగాణ మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఢిల్లీ మీదుగా బీహార్కు చేరుకోనున్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వితో మంత్రుల కమిటీ భేటీలో సీఎం రేవంత్ కూడా పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.